నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం విజయవాడలో ఆవిష్కరించే స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ కార్యక్రమాన్ని జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జేసీ రోనంకి గోపాలకృష్ణ తెలిపారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లా నుండి విజయవాడ సదస్సుకు వివిధ వర్గాలకు చెందిన 500 మందిని తరలించాల్సి ఉంటుందని జేసీ అన్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు, అధ్యాపక వృత్తిలోని వారు, ఆక్వా సాగు చేసే రైతులు సమావేశంలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. వీరందరినీ తరలించేందుకు అవసరమైన బస్సులు పీవీఆర్ బాలుర పాఠశాల మైదానంలో అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ చినవోబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అన్ని జిల్లాల నుంచి ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ మనం పంపించాల్సి ఉంటుంది. సో ఇది రెగ్యులర్ గా మన సీఎం ప్రోగ్రామ్, పిఎం ప్రోగ్రామ్ అంటే మనం పంపించేది మీ అందరికీ తెలుసు. అది కాదండి, ఇది కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్. సో దానికి అనుగుణంగా మనం ఎలా ఎక్సర్సైజ్ చేసాం ఏమిటనేది మీకు ఒకసారి నేను తెలియజేస్తాను. దాని ప్రకారము మనం ఏ ప్లానింగ్ అనేది ఇచ్చేద్దాం. సో మనకి 2 రకాల కేటగిరీ జనాన్ని మనం పంపించాల్సి ఉంటుంది. ఒకటి 500 మంది వేరియస్ సెక్టార్స్ ఉండే వాళ్ళు 10 బస్సెస్ మనకి పెట్టమని చెప్పారు. 10 బస్సెస్ ఆర్ఎంఏపీఎస్ఆర్టీసీ వారు పెట్టారు. సీటింగ్ కెపాసిటీ కూడా 55 అన్నారు. 50 ఉంటే సరిపోతుంది. ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక రెవెన్యూ ఆఫీసర్లు ప్రతి బస్ కి ఉంటారు. సో కాబట్టి 10 బస్సెస్ 500 మెంబర్స్ మనము పెట్టాల్సి ఉంటుంది. ఈ 500 మెంబర్స్ మనకి ఎవరెవరు అంటే కనుక ఆ ప్రొసీడింగ్ లో అది మీకు అందరికి చెప్పి ఉండి ఉంటారు. సో ఆ ప్రొసీడింగ్ లో జనాల మొబిలైజేషన్ లో చూస్తే అగ్రికల్చరు, హార్టికల్చరు, నేచురల్ ఫార్మింగ్ నుంచి 100 మంది. నేను వివరంగా అందులో నేచురల్ ఫార్మింగ్ ఎంతమంది, అగ్రికల్చర్ ఎంతమంది, హార్టికల్చర్ ఎంతమంది అనేది నేను చెప్పాను. దాని ప్రకారం మీరు ఆ పేర్లు, వాళ్ళ మొబైల్ నెంబర్లు అవి మనకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎస్హెచ్జీస్, ఉమెన్ ఎంపవర్మెంట్ 100 మంది. అందులో 75 మంది పీడీ మెప్మా వారు, 25 మంది పీడీ డిఆర్డీఏ గారు చేయమని చెప్పాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా ఇంతవరకు రైతాంగాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని, ప్రతి రైతుకు 20,000 ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట మార్చారని దర్శి శాసనసభ్యులు, జిల్లా వైసీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. గతంలో రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా నిలిచిందని, అటువంటిది ఇప్పుడు రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని శివప్రసాద్ రెడ్డి అన్నారు. పంట నష్టపరిహారాన్ని అంచనా కూడా వేయలేదని, కళ్లంలోని పంటను రైతులు వదిలివేస్తున్న వైనం కనబడుతుందని, కొన్ని చోట్ల పంటకు గిట్టుబాటు ధర రాక రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడుతుందన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు సబ్సిడీలో ఇచ్చామని, టీడీపీ ఆర్బీకే వ్యవస్థను పక్కన పెట్టేసిందని అన్నారు. ఈ క్రాప్ విధానాన్ని మంగళం పాడిందని తెలిపారు. 13వ తేదీ ఒంగోలులో అంబేద్కర్ భవనం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు రైతులకు అండగా ఉండేందుకు నిరసన ప్రదర్శన చేస్తామని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చుండూరి రవిబాబు, వైసీపీ రైతు విభాగం అధ్యక్షులు మారెడ్డి సుబ్బారెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, దామరాజు క్రాంతికుమార్, బడుగు ఇందిరా, మీరావలి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి వచ్చిన తర్వాత గత 6 నెలల నుంచి 7 నెలల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రైతులను కానీ పేద ప్రజలు కానీ పూర్తిగా పట్టించుకోకుండా, ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, నేను బాగుంటే సరిపోద్దని చెప్పేసి ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా ఈ సూపర్ 6 హామీల్లో ముఖ్యంగా రైతుల కోసం అండగా ఉంటామని చెప్పేసి, అన్నదాత సుఖీభావ అని చెప్పేసి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి సంవత్సరం కలబోలు మాటలు చెప్పేసి రైతులందరినీ దగా చేసి
మోసం చేసి మోసపూరిత మాటలు చెప్పేసి ఎలక్షన్ల ముందు ఓట్లు వేయించుకొని ఎలక్షన్లు అయిన తర్వాత పూర్తిగా రైతులను పక్కన పడేసి రైతుల సాయం పట్టించుకోకుండా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో వర్షాలు వచ్చినాయి, ఎన్నో రైతులకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. మన 2 నెలల క్రితం వర్షాలు వచ్చినప్పుడు ఎంతోమంది రైతులు పంట నష్టం జరిగినప్పుడు ఈ పంట నష్టపరిహారం కూడా ఇవ్వాలి. గతంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ పంట నష్టం జరిగినా 15 రోజుల లోపల పంట నష్టం ఇచ్చేసి గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ గారు ఇప్పుడు రైతుల కోసం అండగా ఉన్న ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని తెలియజేస్తున్నా. ముఖ్యంగా జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో రైతులందరికీ నష్టపోకూడదని చెప్పేసి ఈ క్రాప్ చేపించి ఫ్రీ ఇన్సూరెన్స్ చేపించి గతంలో ఎప్పుడూ లేదు. జగన్మోహన్ గారి ప్రభుత్వంలో అందరికీ ఫ్రీ ఇన్సూరెన్స్ చేపించాడు, క్రాప్ ఇన్సూరెన్స్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఇన్సూరెన్స్ పాపానే పోలా. సొంతగా ఏ రైతు వాళ్ళే ప్రతి పంటకి వాళ్ళే ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రైతులకి ఆ రోజు జగన్మోహన్ గారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఇచ్చిన హామీల ప్రకారం ఆ రోజు రైతు భరోసా కూడా వేశాడు. కానీ ఇప్పుడు 7 నెలలైన అన్ని ఖరీఫ్ సీజన్లు రబీ సీజన్లు అయిన తర్వాత కూడా ఇప్పటికీ పట్టించుకోవట్లేదంటే ఎంత చిన్న చూపు రాష్ట్రంలో రైతుల పక్ష చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు కొట్టమని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతుల కోసం అండగా ఉండి అన్ని విధాలుగా ఆర్బీకేల ద్వారా అందరికీ వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల విత్తనాలు కానీ అదేవిధంగా ఎరువులు కానీ పూర్తిగా ఆర్బీకేల ద్వారా సప్లై చేసి అదేవిధంగా ఈ పంట ప్రొక్యూర్మెంట్ కూడా ఆర్బీకేల ద్వారా సొసైటీల ద్వారా పూర్తిగా చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా నిన్న మొన్న మేము ధర్నా చేస్తాం తెలుసుకొని 1-2 సెంటర్లో స్టార్ట్ చేశారు. ఆ సెంటర్లో కూడా వాళ్ళు దళారులు పెట్టుకున్నారు కానీ సొసైటీల ద్వారా ఏం చేయట్లా. జగన్మోహన్ గారు ఉన్న టైంలో ముఖ్యంగా ఈ రాష్ట్రానికి మా జిల్లాకి వెలుగొండ డెవలప్మెంట్ 2 టన్నులు కంప్లీట్ చేసింది మేమే. రామాయపట్నం పోర్టు కంప్లీట్ చేయబోయింది మేము, ఫస్ట్ బెర్త్ కంప్లీట్ చేసిందని జగన్మోహన్ గారు చెప్పారు. మార్కాపురంలో మెడికల్ కాలేజీ స్టార్ట్ చేసింది మనమే. ఇన్ని అభివృద్ధి పథకాలు ఇన్ని పేద ప్రజల కోసం ఇన్ని ఇస్తుంటే ఈ పోర్టులని ఈ మెడికల్ కాలేజ్ వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు, మనం సంపదను సృష్టిస్తున్నాము, వాళ్ళ సంపదను కొల్లగొడుతున్నారని చెప్పేసి మెయిన్ టాపిక్ ఒకటి. కార్యకర్తలకు ఎప్పుడు అవసరం వచ్చినా మీ పార్టీ ప్రెసిడెంట్లు మీ ఇన్ఛార్జీలు అందుబాటులో, నేను కూడా మీకు అందుబాటులో ఉంటాను. ప్రజా సమస్యల మీద కార్యకర్తలకు అందుబాటులో ఉండి ఫిబ్రవరి నుంచి కూడా జనవరి నుంచి కానీ ఫిబ్రవరి నుంచి కానీ మేము వచ్చేసి కార్యకర్తలకు అందుబాటులో ఉండేసి మీ సమస్యల కోసం పోరాడతామని చెప్పడం ఉంది. ముఖ్యంగా కార్యకర్తలకి ఎంపీపీలకి జెడ్పీటీసీకి ధైర్యం కల్పించే ప్రోగ్రాం కాబట్టి నిజంగా ఈ ప్రోగ్రాం పెట్టడం చాలా అందరూ ఎంపీపీలు జెడ్పీటీలు సంతోషంగా ఉన్నారు, మండల క్యాడర్ కూడా సంతోషంగా ఉన్నారు. అట్టా ప్రతి సంవత్సరం మమ్మల్ని పిలిచి మా సమస్యలు కూడా తెలుసుకోమని వాళ్ళు చెప్పడం అడిగారు. జగన్మోహన్ గారు క్లియర్గా వాళ్ళని మెచ్చుకొని ఎప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పడం జరిగింది. ఇప్పుడు రైతులకి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సంవత్సరానికి 20,000 ఇస్తానన్నాడు. 20,000 రైతులకి అసలు రైతులకి ఈనేయలేదు. ఈరోజు మేము రైతులు ఒడ్లు తడిసిపోయి నానిపోయి ఎండలో నీళ్లు మొక్కలు మొలిసి అంతా చండాలంగా ఉంటే వాళ్ళకి గిట్టుబాటు ధరలే లేవు. రైతులకి అంత ఇబ్బంది పడతా రైతులు ఉంటే ఇప్పటికి అసలు పట్టించుకొని ఈ ప్రభుత్వం మొక్కజొన్నలు కానీ పొగాకు కానీ ఏదైనా కానీ రైతులు నష్టపోవటం బాగా నష్టపోతున్నారు. ఈ నష్టపోయే వాళ్ళకి మనకి చంద్రబాబు నాయుడు ఏమీ అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు. ఏంటంటే దయచేసి రైతుల్ని ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుకుంటున్నాను. తన కాళ్ల మీద తాను నిలబడ్డమే కాకుండా మరికొందరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ శ్రీ కుసుమ ఫ్యాషన్స్ అండ్ బొటిక్ సెంటర్ ని ఏర్పాటు చేసిన నిర్వాహకురాలు బోను దుర్గను శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు, నాగసత్యలత దంపతులు అభినందించారు. కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ కుసుమ ఫ్యాషన్ అండ్ బొటిక్ సెంటర్ ను ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ దంపతులు ప్రారంభించారు. ఫ్యాషన్ రంగంలో వస్తున్న అధునాతన పద్ధతులను అందిపుచ్చుకొని అభివృద్ధి పదంలో సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడు సుజాత, డాక్టర్ కమల, రావుల పద్మజ, మండవ మురళీకృష్ణ, కె కుసుమ కుమారి, టి అరుణ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సత్కరించారు. ఈరోజు ఇక్కడ దుర్గా ఓపెన్ చేసిన కుస్మాస్ ఫ్యాషన్ అంతా బొటిక్ అంతా ఈరోజు ఓపెన్ చేస్తూ ఉంది. ఇక్కడంతాను ప్రతి ఒక్కరు వచ్చి అన్ని రకాలుగా స్టిచ్చింగ్ కానీ టైలరింగ్ కానీ మొత్తం బొటిక్ శారీ సేల్ అంతా చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరు అందరూ వచ్చి దుర్గాను ఆదరించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. ఏదైతే మన దుర్గా ఈరోజు ఒక బొటిక్ని ఈరోజు ప్రారంభించాం. ఈరోజు ఎన్నో బొటిక్లు ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ తోటి మంచి వాళ్ళతోటి ఇలా ఓపెన్ చేశారు. తప్పకుండా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటా ఉన్నా. లేటెస్ట్గా ఉండేవి, ఎందుకంటే మహిళలకి తెలవాలి, మాకేమో తెలియదు. లేటెస్ట్గా ఉండేవి ఏవైతే ఉన్నాయో అవి డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఆమె ఏదైతే మంచి ఉద్దేశంతో పెట్టిందో ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. జిల్లాలో ప్రజాదరణ కలిగిన నాయకుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అని జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర అన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా ఒంగోలు నగరంలోని మాతా శిశు వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెలు జనసేన నాయకులు గంటా రామానాయుడు, బాలినేని అభిమాని బొమ్మినేని మురళి తదితరులతో కలిసి నాగేంద్ర పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల పట్ల ఎప్పుడూ మక్కువగా ఉండే వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి అని అన్నారు. కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మన ఒంగోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ అయిన జడా బాలనాగేంద్ర గారు మరియు నేను, బొమ్మినేని మురళి గారు, కిరణ్ గారు, మేము కొంతమంది మన జనసేన పాత నాయకులు కొంతమంది బ్రహ్మనాయుడు, శ్రీనివాసరావు, ఇంకొక శంకరు, కొంతమంది మాకు పూర్తిగా పేర్లందరికీ తెలీదు. అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ జరగడం మాతా శిశు వైద్యశాలలో. అదేవిధంగా నెక్స్ట్ అదే మన ఉమామానవ వికాస కేంద్రంలో మన మానసిక వైకల్యంతో ఉన్న విద్యార్థులకి ఫుడ్ పంపిణీ జరగడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మన పుర్లి ప్రభావతి గారి ఆధ్వర్యంలో బొమ్మరిల్లో పుస్తకాలు పంపిణీ మరియు దుస్తులు పంపిణీ జరగడం జరుగుతుంది. ఇందువల్ల ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క పేదలకి మా దానగుణం కలిగిన మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పేరు మీద ఈ పంపిణీ జరగడం చాలా ఆనందదాయకం. గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి 62వ జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు జడా బాలనాగేంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు మాతా శిశు వైద్యశాలలో పండ్ల పంపిణీ, బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి జనసేన పార్టీ ముందు ఉండాలని చెప్పి వాళ్ళతో పాటు కూడా మేము కూడా అడుగు వేస్తూ ప్రయాణం చేస్తామని చెప్పి. మాజీ మంత్రి జనసేన నేత బాలినేని జన్మదినోత్సవం సందర్భంగా పూరిని ప్రభావతి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలు బొమ్మరిల్లు అనాథాశ్రమంలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి స్కూల్ యూనిఫామ్, భోజనం ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి జనసేన నాయకులు జడా బాలనాగేంద్ర యాదవ్, బొమ్మినేని మురళి, గంటా రామానాయుడు, జీలకర్ర పున్నయ్య, బత్తుల మరియమ్మ, నాగుబోతు నిర్మల, పి మాధవి, బెల్లంకొండ రమణమ్మ, చిట్టిబోయిన రవణమ్మ,
రావులపల్లి కృష్ణవేణి, సుతారం సుధా, పోతంశెట్టి వెంకటరత్నం, రాగి రవణమ్మ, ఉమా, బొమ్మరిల్లు నిర్వాహకులు పి రాజ్యలక్ష్మి, కాసిం తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ, ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, ప్రజాసేవే ముందుగా ఉండేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ఈ రోజున 62వ సంవత్సరంలోకి అడుగుతున్నారు. వారికి ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజున ఇక్కడ హౌసింగ్ బోర్డు ఏరియాలోని బొమ్మరిల్లులో పేద ప్రజల పిల్లల మధ్య పేద పిల్లలు ఎంతో ఆనంద ఉత్సాహాలతో ఈ రోజున వారితో కేక్ కటింగ్ చేసుకోవటం, అలాగే వారికి స్వీట్లు పంపిణీ చేయటం, బట్టల పంపిణీ, అలాగే భోజన ఏర్పాట్లు చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద అభిమానంతో ముందుకొచ్చినటువంటి ఇటువంటి ఏర్పాట్లు, సేవా కార్యక్రమాలకి తన వంతుగా నేనున్నాను, వాసన్నకి పుట్టినరోజు నేను చేస్తాను, పేద ప్రజలకి పేద పిల్లలకి వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళ ఆకలి తీరుస్తానని ఈ రోజున ముందుకొచ్చింది మన పురిని ప్రభావతి గారు. పురిని ప్రభావతి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాసు గారి మీద ఉన్న అభిమానంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు పురిని ప్రభావతి గారు వారి వ్యాపార అభివృద్ధి, వారి అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మన బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మా వాసన్నకి ఈరోజు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు వాసన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బొమ్మరిల్లు అనాథాశ్రమంలో పేద పిల్లలకు యూనిఫామ్లు, బట్టలు, అన్నదానం, కేక్ కటింగు ఇవన్నీ వాసన్న మీద అభిమానంతో, ఎంతో అభిమానంతో వాసన్నకి మేమందరం కలిసి చేయడం జరిగింది. ఈ ఏడాది నిర్వహించే 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు పటిష్టమైన ప్రణాళికతో విద్యార్థులను పరీక్షలకు సన్నద్దం చేయాలని ఆర్జేడీ బి లింగేశ్వర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సక్రమంగా పనిచేయని ఎంఈఓలు, ఉపాధ్యాయులను ఉపేక్షించేది లేదని ఆర్జేడీ అన్నారు. పాఠశాలల్లోని డ్రాపౌట్స్ ఉన్నాయని, వాటికి సంబంధించిన కారణాలు కూడా మీ వద్ద ఉండి ఉంటాయని ఆర్జేడీ అన్నారు. ఫిజికల్ గా ఉండే విద్యార్థులకు యూనిక్ పోర్టల్కు తేడాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. పిల్లలు పాఠశాలల్లో హాజరు లేకపోయినా ఎన్రోల్మెంట్ కనిపిస్తుందని, కేవలం పాఠశాలల్లోని టీచర్ పోస్టులు నిలబెట్టడానికి నైపుణ్యం ప్రదర్శిస్తున్నారన్నారు. సమావేశంలో డీఈఓ కిరణ్ కుమార్, మార్కాపురం, ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. అన్ని కూడా ఎప్పటికప్పుడు తరచూ మేము మీకు విషయాన్ని అందజేస్తున్నాము. కాబట్టి ఎజెండా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు బైండింగ్ చేయించి మాత్రమే మాకు ఈరోజు సబ్మిట్ చేయాలి. కాబట్టి ఎంఈఓస్ వాళ్ళ మండల కన్సాలిడేటెడ్ రిపోర్ట్, అలాగే స్కూల్ కాంప్లెక్స్ ఇచ్చాం, వాళ్ళ యొక్క స్కూల్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి కన్సాలిడేటెడ్ రిపోర్ట్, వీటన్నిటికి సంబంధించి బైండింగ్ చేసి మాకు ఈరోజు ఇచ్చి వెళ్ళాలి. మరి ఇప్పుడు చిల్డ్రన్ డ్రాప్ అవుట్ సంబంధించినటువంటి విషయం, డ్రాప్ అవుట్ రేట్ అనేది ఇప్పుడు యాక్చువల్గా మీ డ్రాప్ అవుట్స్ లో ఉండే డేటా ఇచ్చి ఉన్నారు. మీ డ్రాప్ అవుట్స్ లో ఉండే డేటా 27,000 మంది పిల్లలు డేటా ఇచ్చి ఉన్నారు. మీ దగ్గర రీజన్స్ ఉంటాయి కదా, ఉన్నాయా? ఏం విషయాలు ఉన్నాయా? ఆ డేటా చైల్డ్ వైజ్ డేటా మీరు తీసుకున్నారా లేదు, బట్ అది డ్రాప్ బాక్స్ లో ఉన్న డేటా
దాని గురించి మరి మాట్లాడదాం. మీ దగ్గర అన్ని కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రీజన్ వైజ్ ఉన్నాయి. ఆ పిల్లలు ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది మీరు రీజన్ వైజ్ తెలుసుకున్నారు. ఇప్పుడు రెండో ఆస్పెక్ట్ ఏమంటే ఇందులో పిల్లలు మీ స్కూల్లో ఫిజికల్ గా యాజ్ పర్ ద రికార్డ్ అంటే మీ అడ్మిషన్ రిజిస్టర్ ప్రకారం ఫిజికల్ గా, తర్వాత పిల్లలందరూ కూడా యూడిఎస్ పోర్టల్లో ఉండే పిల్లలు. ఈ 2 కేటగిరీకి సంబంధించి వేరియేషన్ ఉండేది నడుస్తున్న చర్చ. అంటే ఆ పిల్లలు స్కూల్కి రాకపోయినా ఒంగోలు నగరంలోని రిక్షాల్ బజార్లో నివాసం ఉండే పేలప్రోలు రామకృష్ణ పరమహంస ప్రమీల మనవడు సుభాష్ ను పెళ్లి కుమారుణ్ణి చేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్, సతీమణి నాగసత్యలతలు పాల్గొని ఆశీర్వదించారు. పెళ్లి కుమారుణ్ణి ఆశీర్వదించేందుకు వచ్చిన ఎమ్మెల్యే దంపతులను పేలప్రోలు కాసయ్య కుటుంబ సభ్యులు సాదర స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, బండారు మదన్, మేడికొండ మోహన్, బ్రహ్మానందం, చిలకమ్మతో పాటు పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మపై అసత్య ప్రచార రాతలు రాస్తూ జర్నలిజం విలువలను తగ్గిస్తున్నారని దర్శి శాసనసభ్యులు వైసీపీ జిల్లా ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. మీడియాలో జిల్లా పరిషత్ పైన, వైసీపీ పైన వస్తున్న కథనాలపై బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబం ఎప్పుడూ మీడియా పట్ల స్నేహభావంతో ఉన్నామని, ఎంతో మందికి సహాయం చేశామని, గౌరవంగా ఉంటామని, అటువంటి తమ కుటుంబంపై అడ్డగోలుగా రాతలు రాస్తూ కొందరు విలువలను దిగజార్చుకుంటున్నారన్నారు. చేజారిన కేడరంటూ విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. మా డబ్బులతోటి మా జెడ్పీటీసీలను విహారయాత్రకు తీసుకువెళితే మీకు వచ్చిన ఇబ్బందేంటో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. తమ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో దాదాపు 4 గంటల పాటు తమ ప్రాంత సమస్యలను అడిగి తెలుసుకున్నారని, అవేమీ తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి తమతో సరిగా మాట్లాడలేదంటూ రాతలు రాయడం సిగ్గుచేటు అని అన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని, ఇసుక మాఫియా, రేషన్ మాఫియా, సోషల్ మీడియా కార్యకర్తలపై దాడులు లాంటివి ఎన్నో ఉన్నాయని, వాటిని రాయకుండా అడ్డగోలు రాతలు రాస్తూ మీడియా నైతికతను దిగజారుస్తున్నారని అన్నారు. కానీ గత 3 రోజుల నుంచి ఒక పేపర్, జ్యోతి పేపర్ ఫస్ట్ నుంచి రాసేది జెడ్పీనే లక్ష్యం, నెక్స్ట్ పేజీ చేజావుతున్న క్యాడరు జెడ్పీ లక్ష్యం, నిన్న వెళ్ళామా విన్నామా అంట. దీంట్లో కూడా జెడ్పీ చైర్మన్ విషయం. జగన్మోహన్ గారు పుణ్యమాని మేము మా జెడ్పీడీసీలు అమ్మ జెడ్పీ చైర్మన్ అయిన తర్వాత మొత్తం 56లో ఒక్కటి ఎలక్షన్ జరగలేదు, 50 జెడ్పీడీసీలు ఉన్నాయి. దాంట్లో ఎలక్షన్ల ముందు 4-5 జెడ్పీడీసీలు వెళ్ళారు. కొన్ని వాళ్ళ పరిస్థితుల ప్రకారం వెళ్ళారు, మేము అనలా. దాని తర్వాత ఎలక్షన్లు అయిన తర్వాత కూడా మేము ఎలక్షన్లు అనంతా జెడ్పీడీసీలో మీటింగ్ చేసుకొని మేమందరం ఒక ఆహ్లాదకరమైన ఒక ప్రాంతానికి విహారయాత్రకు వెళ్దామని ఆ రోజు అనుకున్నాం. మా సొంత డబ్బులతో మేము జెడ్పీడీసీలు తీసుకెళ్ళి మేము టూర్కు పోతే అసలు నీ ప్రాబ్లం ఏదో నాకు అర్థం కాల. మా డబ్బులు మేము ఖర్చు పెడతాం, నీ డబ్బులు కాదు కదా. మా డబ్బులతో మా జెడ్పీడీసీలని మా పార్టీ కాడిన విహారయాత్రలు తీసుకెళ్తే నీకు ప్రాబ్లం ఏంది? అది కూడా డ్రామా, అది కూడా రాజకీయం అని చేస్తాడు. మళ్ళీ నేను రాస్తుంటాడు. నేను ప్రకాశం జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత మా క్యాడర్కి మేము, మా రీజనల్ కోఆర్డినేటర్లు కారుము నాగేశ్వరరావు గారు, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, పార్లమెంటు పరిశీలకులు, మేమందరం కలిసి
ఈ రాష్ట్రంలో జరుగుతుంది, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు, మా కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి ప్రతి కాన్స్టిట్యున్సీలో పోయి మేము కార్యకర్తల క్యాడర్కు భరోసా ఇచ్చే కార్యక్రమం పెడితే దాన్ని కూడా జెడ్పీ చైర్మన్కి లింక్ పెడతారు. మేము ఆ క్యాడర్తో మాట్లాడడం కూడా సమస్య అయిపోయింది. దాంట్లో మళ్ళీ మా అక్కడ వాళ్ళ అభ్యర్థులకి భోజన వసతులు కూడా మేమే అరేంజ్ చేస్తున్నామంట. ఏమనుకున్నారు అసలు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటి నుంచో పోరాటం చేస్తూ ఉన్నాం. భోజనాలు ఎంతమంది వేల మందికి సప్లై చేసి డబ్బులు ఖర్చు పెట్టి కార్యకర్తల కోసం ప్రజల కోసం అండగా ఉండి ప్రతి ఇన్ఛార్జి వాళ్ళు సొంతగా ఖర్చులు పెట్టుకొని వాళ్ళ పార్టీ క్యాడర్ను పోషిస్తుంటే మేము పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇటువంటి దరిద్రపు రాతలు దయచేసి మానుకోవాల్సిన కూర్చున్నాం. అదేవిధంగా నిన్న మేము ఎంపీపీలు జెడ్పీటీసీలు అందరూ మేము ఫోటోలు తీసుకోవాలి, మా సమస్యలు తెలియజేయాలని చెప్పేసి జగన్మోహన్ గారిని మేము అడిగితే ప్రతి జిల్లా నుంచి కూడా అందరూ ఉమ్మడి జిల్లాల నుంచి కూడా జగన్మోహన్ కలిసి వాళ్ళ సమస్యలు తీసుకోవడం కోసం నేను కలవడం జరిగింది. వెళ్ళామా విన్నామా అంట. జగన్మోహన్ గారు క్లియర్గా ఆయన సందేశం చెప్పిన తర్వాత సుమారుగా 4 గంటలు ప్రతి కార్యకర్త సమస్యలు వింటూ, ఏమైనా సోషల్ మీడియా కార్యకర్తల సమస్యలు ఉన్నాయా, ఎంపీపీల సమస్యలు ఉన్నాయా, జెడ్పీటీసీల సమస్యలు ఉన్నాయి, మండల క్యాడర్ అందరితో సుమారు 4 గంటలు ఆయన స్వయానా కూర్చొని 250 మంది 4 గంటలు స్పెండ్ చేశాడు. ఏ ముఖ్యమంత్రి ఎక్స్ సీఎం అయినా ఇంతసేపు కార్యకర్తలతో ఎప్పుడు గడపలా, నిలబడి మాకే ఆశ్చర్యం వేసింది. అంతలోన మా ఎక్స్ సీఎం గారు, మా పార్టీ ప్రెసిడెంట్ గారు క్యాడర్ కోసం టైం కేటాయిస్తే ఆయన వినలేదంట, ఆయన మాడంట. జగన్మోహన్ గారు ఎప్పుడు పేద ప్రజల కోసం కృషి చేస్తూ ఉంటాడు, క్యాడర్ కోసం సహాయం చేస్తాడు. దాంట్లో కూడా మళ్ళీ మా జెడ్పీ చైర్మన్లు కాకపోవడం కోసం జెడ్పీసుకొని రాశాడు. 3 రోజులు రాసి ఇంక రేపేమో రాస్తా. ఇంక ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి. రైతుల సమస్యలు ఉన్నాయి, కరెంట్ సమస్యలు ఉన్నాయి, రైస్ మాఫియా జరుగుతుంది, ఇసుక మాఫియా జరుగుతుంది, అధికారులు పోలీసు వాళ్ళు సోషల్ మీడియా మీద కేసులు పెడుతున్నారు. ఇన్ని దయచేసి ఈ రాయండి. ఇలా లేకుండా జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్ అంట. ఒకటే గుర్తుపెట్టుకోండి, మాకు ఇచ్చిన అధికారం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అదే సీట్లో కూర్చుంటాం. ఏదో నువ్వు టీడీపీ పక్షాన్ని నువ్వు పోరాడుతున్నట్టున్నావు, ఇంకా 9 నెలలు ఉంది, అవిశ్వాసం పెడతాను. చెప్పాల్సింది వాళ్ళు, నీకెంత ఉత్తరా? నువ్వేనా ఆ టీడీపీ తరపున నువ్వేం చేస్తున్నావు? అప్పుడు జ్యోతి పేపర్ అని తీసేసి టీడీపీ పేపర్ అని రాసుకో, లేదంటే కూటమి పేపర్ అని రాసుకో. వాళ్ళ తరపున ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? దయచేసి ఒక బాధ్యతగా ఉన్న పత్రికలు నడిపేవాళ్ళు, ఓ సంస్థలు నడిపేవాళ్ళు నీట్గా పద్ధతిగా రాసుకుంటే బెస్ట్. ప్రజల సమస్యల కోసం పోరాడండి. మీరు ఎన్ని చేసినా మా అమ్మ నేను దించలేరు. మా జెడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీలో గెలిచిన వాళ్ళు 1-2 తప్ప, కొంతమంది తప్ప అందరూ మా పక్షాన ఉన్నారు. నిన్న కూడా జగన్మోహన్ కలవడానికి సుమారుగా 40 మంది జెడ్పీటీసీలు వెళ్ళాము. ఇంకా 45 వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం లేక మాకు ఇన్ఫార్మ్ చేసి ఆగారు. 25 మంది జెడ్పీటీసీలు మాకున్నారు. 20 జెడ్పీటీసీలు అంటే వాళ్ళు చెప్పే బదులు నువ్వు చెబుతున్నావు ముందు ఉంటే టవల్ వేయించుకో. దయచేసి రాతలు మాకు ఇప్పుడు సుమారుగా 20 సార్లు రాసి ఉంటావు. ఈ ఎలక్షన్లు అయిన తర్వాత జెడ్పీ చైర్మన్లు అవుతున్నారు, జెడ్పీ అవిశ్వాసం పెడతారు 20 సార్లు. ఇంకెన్నిసార్లు రాస్తుంది? 3 సార్లు కంటిన్యూస్గా రాసావు. 3 రోజులు కంటిన్యూషన్. దయచేసి ఆపి విలువలతో విశ్వసనీయతతో పేపర్ నడపాల్సిందిగా కోరుతున్నాం. లాయర్పేటలోని షిరిడి సాయిబాబా మందిరం 34వ వార్షికోత్సవ వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బాబా పాలరాతి విగ్రహాన్ని 1990లో ఇదే రోజు గులాబ్ బాబా అమృత హస్తాలతో ప్రతిష్ఠించడం జరిగిందని మందిరం చైర్మన్ మల్లాది సుబ్బలక్ష్మమ్మ తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా రామాల పెద అంకయ్య చౌదరి దంపతుల ఆధ్వర్యంలో పుష్పయాగం కార్యక్రమాన్ని జరిపించారు. భక్తులు పూల దున్నెలను తల మీద ధరించి గుడి చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం భక్తులు స్వహస్తాలతో పుష్పాలతో అభిషేకించే కార్యక్రమాన్ని కల్పించారు. కార్యక్రమంలో మందిరం సభ్యులు మేడ జయరాం, శ్రీధర్ రెడ్డి, సాయిబాబా, విజయ శివకుమార్, చంద్రారెడ్డి, హరినాథరెడ్డి, సాయిరాజు, వాసు ఆచారి, చాకిరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
చాలా ముఖ్యమైన రోజు, చాలా పవిత్రమైన రోజు. 1990 డిసెంబర్ 12వ తారీఖున బాబావారి పాలరాతి విగ్రహం ప్రతిష్ఠ చేసుకున్నాం. ఆ సందర్భంగా గులాబ్ బాబా గారు వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. మొన్ననేమో డిసెంబర్ 10వ తారీఖు నాడు సావడి ఉత్సవ పల్లకి ప్రారంభించిన రోజు, షిరిడీలో పల్లకి ప్రారంభించిన రోజు కూడా ఆ రోజే ఇక్కడ కూడా డిసెంబర్ 10వ తారీఖు నాడు పల్లకి ప్రారంభించుకున్నాం. ఆ రోజు పురస్కరించుకొని మొన్న పల్లకి ఉత్సవం చేసుకున్నాం. మధ్యలో ఒకరోజు ఖాళీ అని నిన్న రథోత్సవం ఊంజల్ సేవ చేసుకున్నాం. ఈరోజు బాబా వారు ప్రతిష్ఠ చేసుకున్న రోజు మా మందిరంలో, అందుకని ఈ రోజున యాగం అవి చేసుకొని చాలా ముఖ్యమైన రోజు, పవిత్రమైన రోజు. పూజ్యశ్రీ ఎక్కేల భరద్వాజ మాస్టర్ గారి చేత నిర్మితమైన మన ఒంగోలు లాయరపేట సాయిబాబా మందిరం నేడు 34వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. ఈ శుభ సందర్భాన ఈరోజు ఉదయం 7 గంటలకు సాయినాథునికి రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. తదుపరి 9 దగ్గర నుంచి బాబాకి పుష్పయాగం జరుగుతుంది. ఒంగోలు ప్రజలందరికీ విజ్ఞప్తి, షిర్డీ సాయి కల్చర్ మిషన్ తరఫున ఈరోజు అందరూ కూడా బాబా దర్శనం చేసుకొని బాబా గారికి వారి స్వహస్తాలతో పుష్పాలు సమర్పించుకోవాల్సిందిగా మనవి. 5 ఏళ్ల పాటు వారానికి 100 రూపాయల చొప్పున చెల్లిస్తే రెట్టింపు నగదు అందజేస్తామని గిరిజనులకు ఆశ చూపి 20 లక్షలు మోసం చేసిన ఘటన సింగరాయకొండలో వెలుగు చూసింది. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం హైస్కూల్ సంఘానికి చెందిన కామంచి నందిని 6 ఏళ్లుగా మండల పరిధిలోని పాత సింగరాయకొండలోని గిరిజనులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు వసూలు చేసింది. గడువు ముగియటంతో పొదుపుగా దాచిన నగదు చెల్లించడానికి బాధితులు 2 రోజుల కిందట నిలదీశారు. నగదు లేదని నందిని బెదిరింపులకు దిగడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఎప్పుడు కట్టింది? 2019లో కట్టావా? ఓకే, అందుకని నీకు ఈ ఏడు దాకా వచ్చిందా? ఈ పీరియడ్ అయ్యేది 7 సంవత్సరాలకి. జిల్లా కేంద్రమైన ఒంగోలులో పలు ప్రభుత్వ శాఖలు ఉండగా అందులో సగం మేర కార్యాలయాలు ప్రారంభం నుండి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దె భారాలు తగ్గించడానికి ఉన్న ప్రభుత్వ వనరులు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఖాళీగా ఉన్న పాత రిమ్స్ భవనంలోకి కొన్ని కార్యాలయాలు తరలించారు. గత కొంతకాలంగా ఆ ప్రాంతాల్లో నిర్వహణ అటకెక్కడంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు వివిధ పనుల మీద కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒంగోలులోని రామ్నగర్ ఎదురుగా నూతనంగా ప్రభుత్వ సర్వజన వైద్యశాల నిర్మించారు. రిమ్స్ ను అక్కడకు తరలించడంతో అప్పట్లో కలెక్టర్ ఎదురుగా ఉన్న పాత రిమ్స్ సముదాయం ఖాళీ అయింది. కొంతమేర రాష్ట్ర ప్రభుత్వానికి అద్దెల భారం నుండి విముక్తి కల్పించేందుకు 2011లో అప్పటి జేసీ లక్ష్మీ నరసింహం పాత రిమ్స్ సముదాయంలో 20 ప్రభుత్వ శాఖల నిర్వహణ నిమిత్తం ఆయా విభాగాలకు అనుగుణంగా గదులు కేటాయించారు. కాలక్రమేణా పాత రిమ్స్ సముదాయంలో నిర్వహణ కొరవడంతో ఇటీవల 2-3 శాఖలు నగరంలోని ఇతర అద్దె భవనంలోకి తరలించారు. పాత రిమ్స్ ఆవరణలో ఇప్పటికీ ఉద్యానవన, ఉపాధి, మత్స్య శాఖ, వ్యవసాయ శాఖ, సబ్ డివిజన్, వైద్య విధాన పరిషత్, ఆరోగ్యశ్రీ, మలేరియా, ఆయుష్, హోమియోపతి, సైనిక నైపుణ్యాభివృద్ధి, నెహ్రూ యువ కేంద్రం, పర్యాటక డివిజనల్ కోఆపరేటివ్, ఏపీఈడబ్ల్యూ, ఐడిసి, విద్య సంక్షేమం ఇలా సుమారు 15 కీలకమైన ప్రభుత్వ శాఖల కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. మొదట్లో కార్యాలయ పరిసర ప్రాంతం పరిశుభ్రంతో పాటు మౌలిక వసతుల నిర్వహణ నిమిత్తం నెలవారీ కనీస అద్దెను సంబంధిత వైద్య ఆరోగ్య శాఖకు చెల్లించాలని నిబంధన పెట్టారు. దాంతో ప్రారంభ సమయంలో కొన్నేళ్ల పాటు అద్దె జమ చేశారు. అందుకు సంబంధిత శాఖ నుండి వైద్య శాఖకు జమ అయ్యేలా CFMSలో
అప్లోడ్ చేసేవారు. కాలక్రమేణా వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యాలయ నిర్వహణలో భాగంగా అద్దె చెల్లింపుల నిమిత్తం అప్లోడ్ చేసిన బిల్లులు విడుదల కాలేదు. దీంతో జిల్లా అధికార యంత్రాంగానికి కార్యాలయ నిర్వహణ కష్టంగా మారింది. ప్రస్తుతం కార్యాలయాలకు వెళ్లే ఇరువైపులా అంతర్గత రహదారులు గుంతలు పడ్డాయి. చిన్నపాటి వర్షానికి నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుంది. ఆవరణలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. ఉద్యోగులతో పాటు బయట వ్యక్తులు అవసరాల నిమిత్తం ఆవరణలో నిర్మించిన మరుగుదొడ్లకు తాళాలు వేయడంతో నిరుపయోగంగా మారాయి. సదరు కార్యాలయాలకు చెందిన ప్రభుత్వ వాహనాలు సైతం మరమ్మతులకు నోచుకోక తుప్పు పడుతున్నాయి. ఇప్పటికైనా సముదాయంపై దృష్టి సారించి పరిసరాలను పరిశుభ్రం చేయాలని సందర్శకులు కోరుతున్నారు. నిరుపయోగంగా ఉన్న భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చి నగరంలో అనేక చోట్ల ప్రైవేటు భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను కూడా ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలోకి మారిస్తే ప్రయోజనం ఉంటుంది. ఆ దిశగా పాలకులు, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఓల్డ్ రిమ్స్ అనేది గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ కొత్త రిమ్స్ అక్కడ నిర్మించిన తర్వాత ఇది ప్రభుత్వ కార్యాలయ సముదాయంగా ఒక 49 డిపార్ట్మెంట్లు ఏర్పడి గవర్నమెంటు ఈ డిపార్ట్మెంట్స్ మొత్తం గతంలో రెంట్లు భవనాల్లో ఉండేవి. వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఓల్డ్ రిమ్స్ నందు డిపార్ట్మెంట్ల సముదాయం వివిధ డిపార్ట్మెంట్స్ మొత్తం ఇక్కడ పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం చేకూరింది. అలాగనే ఇక్కడ వేలాది మంది రోజు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఒకవైపు రెడ్ క్రాస్ జనరిక్ మెడికల్ షాపు, ఇంకొక వైపు ప్రభుత్వ రంగ సంస్థలు ఈ గిరిజన సహకార సంస్థ అనేది ఒకటి ఉంది. ఇలా వివిధ డిపార్ట్మెంట్లకు వచ్చేటువంటి ఈ ప్రజలు వాళ్ళు ఇక్కడ సరైన రోడ్లు లేక సరైన మరమ్మతులు, ఈ నైట్ టైం ఈ కరెంటు కానీ ఇంకా ఇక్కడ ఈ స్తంభాలకి బల్బులు లేవు, వెలుగు లేదు. అట్లా ఈ రోడ్లు వర్షం పడిందంటే దారుణంగా మోకాళ్ళ లోతుల నీళ్ళలో జనాలు రావాల్సి వస్తుంది. వర్షంలో వచ్చే పాములు, తేళ్లు, కప్పలు భయంకరమైన పరిస్థితి, శ్మశాన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. కానీ దీన్ని త్వరగా కలెక్టర్ గారు దీన్ని పరిశీలించి తొందరగా దీని మీద చర్యలు తీసుకొని ఈ రోడ్లు మరమ్మతులు చేస్తే బాగుంటుందని మా యొక్క ఆకాంక్ష తెలియజేస్తున్నాం. ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు అలాగే బయట రెంట్లుగా ఉన్నటువంటి రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఈ ఏరియా మొత్తం డెవలప్ అవుతుందని చెప్పి మా యొక్క అభిప్రాయం తెలియజేస్తూ అద్దంకి మండలం మైలవరం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చరణ్ మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సదస్సులో మొత్తం 23 అర్జీలు వచ్చాయని, వీటిలో ఎక్కువగా మ్యూటేషన్ కు చెందినవి ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు మండలంలో 4 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించామన్నారు. నిర్ణీత కాల పరిమితిలోపు అర్జీలను పరిష్కరిస్తామన్నారు. మైలవరం చెరువు ఆక్రమణకు గురైందని గ్రామస్తులు అర్జీ ఇవ్వడంతో చెరువును పరిశీలించి సర్వే చేసిన అనంతరం ఆక్రమణలను తొలగిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ మనం కొచ్చినప్పుడు లేం పోతుంది పల్లికి. అప్పుడు ఈ అలుగు కట్టడానికి అగ్రహారికుడు ఏం మాట్లాడాడు వివరమైతే తెలియదు. ఏదో ఇంగ్లీష్లో మాట్లాడితే మా నాన్నగారు తెలుగులో మాట్లాడమన్నారు. ఇక్కడ అలుగు కడితే అక్కడ హరిజన నిర్వహించడం జరిగింది. అందులో ప్రధానంగా పొద్దు నుంచి గ్రామస్తులందరూ వద్ద నుండి అర్జీలు స్వీకరించగా 23 ఇప్పటి వరకు నమోదు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా మ్యూటేషన్ ట్రాన్సాక్షన్, మ్యూటేషన్ కరెక్షన్, అదేవిధంగా ఎఫ్లైన్ పిటిషన్ సర్వే కొరకు వచ్చినాయి. గ్రామస్తులంతా కూడా గ్రామంలో ఆసక్తిగా వాళ్ళకు పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకొచ్చి వాళ్ళ భూముల వివరాలు సరిగ్గా నమోదైనాయా లేదా అనేది
చెక్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మండల పరిధిలో ఇప్పటి వరకు 4 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. 4 గ్రామాల మీద 88 వరకు అర్జీలు ఇప్పటి వరకు వచ్చినాయి. మణికేశ్వరం 30, సౌత్ అద్దంకి పరిధిలోని పొంగపాడులో 8, వెంపరాలలో 25, మేలవరంలో ఇప్పటి వరకు 23, మొత్తం 88 అర్జీలను ఇప్పటి వరకు స్వీకరించడం జరిగింది. వాటన్నిటినీ కూడా PRS వెబ్సైట్లో నమోదు చేసి సంబంధిత అర్జీదారులకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా PRS వెబ్సైట్లో నిర్దేశించిన కాల పరిమితిలోగా పరిష్కరించి ఒక చర్య తీసుకోబడుతుంది. మిగతా గ్రామాల్లో కూడా గ్రామస్తులు అందరూ ఉత్సాహంగా హాజరయ్యి వాళ్ళ యొక్క అర్జీలు ఏదన్నా ఉంటే సమస్యల పరిష్కారం నిమిత్తం అందజేయవలసిందిగా తెలియజేయడం. చెరువును పరిశీలించారు కదా. అదేవిధంగా మైలవరం గ్రామంలో రైతులు చెరువు ఆక్రమణకు గురైందని ఇతర కేసులు పెట్టి నానా హింసలు పెడుతున్నారు. దాని పూర్వాపరాలు పరిశీలిస్తే మేము పాత నెల్లూరు జిల్లా వాసులం. పాత నెల్లూరు జిల్లా 1968-69 ప్రాంతంలో చెరువు అలుగు నిర్మించడం నిమిత్తం అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ శంకరన్ గారిని మా నాన్నగారు సర్పంచ్గా ఉండి తను దేశకొచ్చి పరిశీలించి చెరువు అలుగు నిర్మించడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు అగ్రహారికులు మాకేదో ఆ పట్టాలున్నాయి ఈ పట్టాలున్నాయని చెరువుని వేరే వాళ్ళకి ఇచ్చి అన్యాక్రాంతం జరిగింది. దీనివల్ల చెరువు కింద దాదాపు 250 నుంచి 300 ఎకరం సాగు భూమి ఉంది. ఈ సాగు భూమి మొత్తం నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉంది చెరువు లేనందువల్ల. నంబర్ 2, ముఖ్యంగా బల్లికురవ మండలం ఎలవరిపాలెం, అద్దంకి మండలం మైలవరం, ఏలేశ్వరవారిపాలెం ఇక్కడ చుట్టూ SC కాలనీలు ఉన్నాయి. వీటికి మొత్తానికి గ్రౌండ్ వాటర్ కావాలంటే తప్పనిసరిగా చెరువులో నీళ్లు ఉండాల్సింది. నంబర్ 3, చెరువులో నీళ్లు లేనప్పుడు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించొద్దు. మంచి జరిగితే సంతోషాన్ని ఇస్తుంది, చెడు జరిగితే అనుభవం వస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.